హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరికైతే 2 పాన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరూ ఈ వీడియో చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఈ వీడియోని మీరు మిస్ అయితే చాలా వరకు లాస్ అవుతారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తెలియని వారికి వీడియోని షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది నేను పాన్ కార్డ్ గురించి చాలా వీడియోస్ చేశాను. దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే, భయ్యా మాకు 2 పాన్ కార్డులు ఉన్నాయి, అనుకోకుండా వచ్చాయి. సో దాన్ని ఎలా సరెండర్ చేసుకోవాలని చాలామంది అడిగారు. సో ఈ 2 పాన్ కార్డులు ఉండటం వల్ల ప్రాబ్లం ఏమైనా ఉంటుందని కూడా చాలామంది అడిగారు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 2 పాన్ కార్డ్స్ ఉండటం వల్ల మీకు ఫైన్ అయితే పడుతుంది. 2 పాన్ కార్డ్స్ ఎప్పుడు మెయింటైన్ చేయకండి. 10,000 రూపాయల వరకు ఫైన్ పడుతుంది. అవసరమైతే జైలు శిక్ష కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. సో మరి వీటిని ఎలా సరెండర్ చేసుకోవాలి? ఈ ఒక పాన్ కార్డ్ నుంచుకొని ఇంకొక పాన్ కార్డ్ ఎలా తీసేయాలి అంటే, సో దీనికి చాలా వీడియోస్ వచ్చాయి యూట్యూబ్లో. పాన్ కార్డ్ని సరెండర్ చేసుకోండి, ఈ విధంగా ఆన్లైన్లో సరెండర్ చేయొచ్చు అని చాలా వీడియోస్ వచ్చాయి. అన్నీ కరెక్ట్ కాదు. మీరు పాన్ కార్డు ఒక 2 పాన్ కార్డులు మీకు ఉంటే ఒక పాన్ కార్డ్ని తీసేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి మాత్రమే ఆ పాన్ కార్డ్ని సరెండర్ చేయగలుగుతారు. మీరు ఆన్లైన్లో పాన్ కార్డ్ని సరెండర్ చేయడానికి అయితే లేదు. చాలా వీడియోస్ వచ్చాయి. సో వాటన్నిటిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆఫీస్కి వెళ్తే మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఏదైతే ఉందో, సో అక్కడికి వెళ్ళి మాత్రమే మీ పాన్ కార్డ్ని సరెండర్ చేసుకోగలుగుతారు. అంతకు మించి మీకు ఆన్లైన్లో అయితే ఎలాంటి ఆప్షన్ కూడా లేదు. సో ఒకవేళ మీరు చాలా వీడియోస్ ఉన్నాయండి పెట్టారంటే ట్రై చేసి చూడండి. చేసినా ఆ టైం వేస్ట్ అవుతుంది మీకు. కాబట్టి ఎవరైనా పాన్ కార్డ్ సరెండర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి మాత్రమే పాన్ కార్డ్ అయితే సరెండర్ చేసుకోవాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 2 పాన్ కార్డులు ఉంటే ఖచ్చితంగా మీకు 10,000 వరకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. ఇంకా జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.